నిర్మాణం చేసే సమయంలో ఏదో ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ తోబుట్టుల వలె మీకు చీరాసార పెడతానని, ఒక తోబుట్టు వలె అండగా ఉంటానని అప్పుడు మాటిచ్చారు. ఈ రోజు మీ సొంతింటి కల నెరవేర్చారు. మాట తప్పలేదని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శుక్రవారం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ గోవు అంచమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో చిన్నమ్మ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంటి యజమానులకు చీరాసార పెట్టి పెద్దన్నగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 దేశానికి ఓ రోల్ మోడల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, ఉప సర్పంచ్ బసవరాజ్, మాజీ సర్పంచ్ ఎనుగొండ రమేష్ గౌడ్, సిడి తాండా సర్పంచ్ గట్రు చౌహాన్, మాజీ సర్పంచ్ జటావత్ రాజు నాయక్, వార్డు సభ్యులు జింకల రామచంద్రి, తోట అవినాష్, నవాపేట శ్రీను, కావలి రాధా అంచయ్య, రాఘవేందర్, చందు, ముచ్చర్ల శ్రీరాములు, నాయకులు తులసిరామ్ నాయక్, పసల బుచ్చయ్య, జ్ఞానేశ్వర్, గోవు రవికుమార్, శివయ్య, నవాపేట రవీందర్ గౌడ్, కల్వకోలు శేఖర్ గౌడ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీను నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జరగాలని రమ్మనండి, జరిగితేనా వాళ్ళకి జాగ్రత్త. నమస్తే సార్, రెడీ సార్. మన తెలుసు ఇద్దరు మధ్య దిగే సార్ రండి కదండి. సర్పంచ్ సార్ అలా చిన్నమ్మ తెలుసా, హైలైట్ వచ్చింది, సూపర్. అది కూడా 3 రోజులనే, 3 రోజుల్లో రేషన్ చేసాం. అమ్మ అక్కడ తీసుకోరు. పెద్ద మనిషికి ఒకటి 2 కలుపున్నాయి. సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు సార్ ఇల్లు లేకుండా ఉన్నారు మీరు? చాలా 34 ఏళ్ళు అవుతుంది కదా సార్ వచ్చి, ఇయర్ వచ్చేసింది కదా. చాలా సంతోషంగా ఉంది. గ్రామ పెద్దల సహకారం కూడా బాగా సార్ ఇక్కడ నాకు అందరి నుంచి చేసినందుకు చాలా అందరికీ మీరైతే సంతోషంగా ఉన్నారు. ఖాళీ వెళ్తున్నారు. సూపర్ అన్న. ఒక టికెట్
లేవు రావు పిలవాలా మీరు ప్రత్యేకంగా మేము బయటకు వస్తాం మాకు రానా కానీ చాలా మంచి కార్యక్రమం ఇది. వాళ్ళకి జీవిత కళ ఇది, ఇల్లు కట్టుకోవడం కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం చాలా శుభసూచకం. అందులో శంకరన్న గారు చాలా డెవలప్మెంట్ పని చేస్తున్నాం మన దగ్గర. ఆయనకు చాలా రుణపడి ఉండాలి, మనం మంచి పనులు చేస్తాడు కాబట్టి అందరూ మనం ప్రోత్సహించాలి. సార్ మాకు ఒక దారి చేసినారు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు ప్రియతమ నేత మన ఎమ్మెల్యే విలువపల్లి శంకరన్న గారు, మరియు ఇతర సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు ఇచ్చేసిన ఇతర గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో కూడా ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టింది, గతంలో ఉన్నప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు ఇంకా మెరుగ్గా వాళ్ళకు 5 lakhs పైగా వాళ్ళకి ఇస్తూ సొంత ఇంటి కలను నెరవేరుస్తుంది ఈ గవర్నమెంట్. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు వాస్తవంగా. పెట్టారు అవి దురుపయోగంగానే ఉన్నాయి, ఎవరికి ఉపయోగం కాలే వస్తుంది వాస్తవంగా. ఇప్పుడు వాళ్ళ పేదవారికి పేదింటి వాళ్ళ సహకారం వాళ్ళు చేసుకుంటున్నారు. పేదవాళ్ళు చాలామంది మన దగ్గర ఉన్నారు. ఇంకా ముఖ్యంగా కొందరు ఏంటంటే మా దగ్గర నేను చూశాను, కొందరికి వెహికల్స్ బతకలేక వెహికల్ తీసుకుంటున్నారు. వాళ్ళకు వెహికల్ ఉందని చెప్పేసి వాళ్ళకు శాంక్షన్ అవ్వట్లేదు, బిజినెస్ వల్ల అవుతలేదు. ఇంకా చాలా మంది కట్టుకునే వాళ్ళు. వెంకటేష్, మాది నాగరికల్ జిల్లా. నేను ఇక్కడ వచ్చి 45 ఏళ్ళు అయిపోయింది. నా కంపెనీలో కూలి పని చేసుకుంటూ వస్తే చూసి గ్రామ పెద్దలు అందరూ చూసి చిన్న స్థలం ఇచ్చిండ్రు. స్థలం ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇల్లు శాంక్షన్ చేసిండ్రు. ఎమ్మెల్యే సార్ వచ్చి మా ఇల్లు ఇనాగ్రేషన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. బట్టలు కూడా పెట్టిండ్రు, బట్టలు పంపించినందుకు చాలా చాలా సంతోషం సార్. సర్పంచ్ అమ్మకు, మాకు అందరికీ, గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్లకు, సర్పంచ్, మాజీ శాసనసభ్యులు అందరూ చాలా మంది ఉన్నారు కదా సార్ ఇక్కడ. అందరికి చాలా సంతోషం.